Okay, let's kickstart today's session. So before kickstarting today's session, let me remind you about the ultimate English job getter, which is our English Infinity. So students who are struggling with English in their competitive exam preparation can blindly join this course. So ఈ కోర్సులో మీకు ప్రతిరోజు ఫౌండేషన్ క్లాసెస్ మీకు ఎలాగో ఉంటాయి, వాటితో పాటు టెస్ట్ పేపర్ విత్ ఎక్స్ప్లెనేషన్, ఎడిటోరియల్ బేస్డ్ వొకాబులరీ, ఎడిటోరియల్ బేస్డ్ మెయిన్స్ క్లాసెస్ కూడా డైలీ ఉంటాయి. తద్వారా మీరు మీ బ్యాంక్ జాబ్ ఈజీగా కొట్టగలుగుతారు. 110% క్రాక్ చేయగలిగే ఎబిలిటీ మీకు బిల్డ్ అవుతుంది. ఫౌండేషన్ నుంచి హై లెవెల్ వరకు చాలా ఇన్స్టిట్యూట్స్ హై లెవెల్ డీల్ చేయరు, మనం డీల్ చేస్తాం, చేసి చూపిస్తాం. సో అండ్ ఈ కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది, విచ్ మీన్స్ యూ విల్ హ్యావ్ యాక్సెస్ అంటిల్ యూ గెట్ జాబ్. మీరు జాబ్ కొట్టేంత వరకు కూడా మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. యూ కెన్ కాల్ దిస్ నెంబర్ టు జాయిన్ ద కోర్స్, ఆర్ యూ కెన్ లాగ్ ఇన్ టు అవర్ వెబ్సైట్ అండ్ పర్చేస్ ద కోర్స్, అండ్ ఇట్ విల్ బీ హ్యాండిల్డ్ బై మీ ఎక్స్క్లూజివ్లీ. సో ఈరోజు మనం డీల్ చేయబోతున్న టాపిక్ సెంటెన్స్ ఫార్మేషన్. సో సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మీకు చాలా సందర్భాల్లో బ్యాంక్ ఎగ్జామ్స్లో వస్తుంటుంది. ఎలా వస్తాయి క్వశ్చన్స్? కాలమ్ 1 ఒక 3 సెంటెన్సెస్ ఇస్తాడు, దెన్ కాలమ్ 2 ఒక 3 ఇస్తుంటాడు, అండ్ మెయిన్స్ లెవెల్కి వచ్చేసరికి కాలమ్ 3 అండ్ 3 సెంటెన్సెస్ వస్తాయి. సో దీంట్లో ఒక సెంటెన్స్, దీంట్లో ఇంకో దాంతో కలిపి సింక్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఫ్రేమ్ ఎ సెంటెన్స్. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? ఐ విల్ టీచ్ యూ స్ట్రాటజీ, ఐ విల్ ఆల్సో టీచ్ యూ హౌ టు సాల్వ్. రెండు కూడా చెప్తాను, స్ట్రాటజీతో పాటు ఇది కూడా చెప్తాను. ఒక క్వశ్చన్ శాంపుల్కి చూడండి. సో ఇది మనకి ఈ పేపర్, ఇది ఎస్బీఐ పిఓ మెయిన్స్, ఎస్బీఐ పిఓ మెయిన్స్ 2023లో వచ్చిన క్వశ్చన్ అది. సో ఎలా ఇస్తున్నాడు చూడండి ఒకసారి క్వశ్చన్ మీరు. సో యూ ఆర్ గివెన్ column 1 as well as column 2 and column 3. In each column you are given 3 sentences. So total 9 sentences, 9 ఉన్నాయి, మనకి 9 phrases ఉన్నాయి. అయితే మనం ఏం చేయాలి? కాలమ్ 1లోంచి ఒకటి, కాలమ్ 2లోంచి ఒకటి, కాలమ్ 3లోంచి ఒకటి కనెక్ట్ చేసి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏడిజి అంటే అర్థం ఏంటి? ఏ, డి అండ్ జి, ఈ 3 కలిపి ఒక సెంటెన్స్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఏది కరెక్ట్ అయితే, ఏ మూడింటితో అయితే సెంటెన్స్ ఫామ్ అవుతుందో అది మనకి కరెక్ట్ ఆన్సర్. బట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ముందు ఐ వుడ్ లైక్ టు టీచ్ యూ సమ్ టెక్నిక్స్, సమ్ స్ట్రాటజీ, దెన్ వీ విల్ కమ్ బ్యాక్ అండ్ సాల్వ్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ క్వశ్చన్స్ హ్యాండిల్ చేయడానికి ఐ విల్ గివ్ యూ స్ట్రాటజీ. మన ఇన్స్టిట్యూట్లో నేను ఇంగ్లీష్ క్లాసెస్ డీల్ చేసేటప్పుడు ఏ టాపిక్ చేసినప్పుడైనా సరే నేను మీకు స్ట్రాటజీ ఇస్తాను, గేమ్ ప్లాన్ ఇస్తాను. దాన్ని ఫాలో అయ్యి మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. స్ట్రాటజీ లేకుండా బ్లైండ్గా నేను సాల్వ్ చేసేసి దాన్ని మీరు చూసేసి యూ మైట్ నాట్ పికప్. సో ఈ స్ట్రాటజీ నోట్స్ కూడా మీకు క్లాస్లో వస్తుంది. జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ప్రతి దానికి కూడా నేను నోట్స్ కూడా ఇస్తాను. ఆ నోట్స్ మీరు ఫాలో అవ్వచ్చు, చూడవచ్చు. దీనికి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు అనలైజ్ ఈచ్ కాలమ్ సెపరేట్లీ. చాలామంది స్టూడెంట్స్, చాలామంది ఫ్యాకల్టీ కూడా దీన్ని ఓన్లీ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీల్ చేస్తారు. దట్స్ నాట్ ద రైట్ వే. ఫస్ట్ ఈచ్ కాలమ్ని సెపరేట్గా హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేసిన తర్వాత ఫస్ట్ కాలమ్ 1లో ఉన్న ఈచ్ ఫ్రేజ్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది. యూ కెన్ ఐడెంటిఫై వాట్ సబ్జెక్ట్ ఆర్ ఐడియా ఇట్ ఇంట్రడ్యూసెస్. అది దేని గురించి మాట్లాడుతోంది. లెట్స్ పుట్ అసైడ్ గ్రామర్ సెట్ అసైడ్ గ్రామర్ని పక్కన పెడదాం. అసలు అది ఏ టాపిక్ గురించి మాట్లాడుతుందని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. దెన్ కాలమ్ 2కి వెళ్ళి ఏదైతే మనం సబ్జెక్ట్ ఆర్ ఐడియాని ఐడెంటిఫై చేసామో దాంతో ఏది లాజికల్గా ఫ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ టిఫిన్ల గురించి మాట్లాడుతాను అనుకోండి, ఇండియన్ టిఫిన్స్ అని మాట్లాడుతాను అనుకోండి. దాంతో లాజికల్గా ఫ్లో అయ్యేదేంటి? ఇడ్లీయో, సాంబారో, పూరియో, వడావో ఏదో. అంతేగాని టిఫిన్లతో మాట్లాడినప్పుడు ఇక్కడ కార్లతో మాట్లాడే సెంటెన్స్ దాంతో కనెక్ట్ అవ్వదు కదా. సో లాజికల్ ఫ్లో కాలమ్ 1తో ఏది ఉందనేది చూసుకోవాలి. అప్పుడు కాలమ్ 1లో ఉన్న ఫ్రేజ్తో దాన్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ కాలమ్ 3 దేనికి? సూటబుల్ కంక్లూజన్. మనకి సెంటెన్స్ బిగినింగ్ కాలమ్ 1లో వస్తుంది,
దాని ఫ్లో కాలమ్ 2లో ఉంటుంది, కంక్లూజన్ కాలమ్ 3లో వస్తుంది. సో 1, 2 చూసిన తర్వాత ఆ రెండింటిని ప్రాపర్గా కంక్లూడ్ చేసే సెంటెన్స్ ఏది, ప్రాపర్గా కంక్లూడ్ చేసే సెంటెన్స్ ఏది అనేది మనం ఫ్రేజ్ అనేది కాలమ్ 3లో మనం చెక్ చేసుకోవాలి. సో మీ కళ్ళు దేనిపైన ఫోకస్ చేయాలంటే ప్రధానంగా థిమాటిక్ కనెక్షన్స్ పైన ఫోకస్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. కాలమ్ 1లో క్వాంటమ్ మెకానిక్స్ సైన్స్కి సంబంధించిన టాపిక్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, కాలమ్ 2లో కూడా దానికి సంబంధించే టాప్ ఫ్రేజెస్ కోసం వెతకాలి. అదే కాలమ్ 1లో అట్మాస్ఫియరిక్ ఇష్యూస్ గురించో లేదా సన్ గురించో రాశారనుకోండి, అప్పుడు కాలమ్ 2లో నేచర్ గురించో దాని రిలేటెడ్ స్టఫ్ గురించి చూడాలి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మనకి ఆప్షన్స్ అనేవి చక్కగా ఎలిమినేట్ అయిపోతాయి. ఓన్లీ గ్రామర్ మాత్రమే చూస్తే బ్రెయిన్ పనిచేయదు. ఓన్లీ గ్రామర్ చూడకూడదు, ఐడియల్గా కాంటెక్స్ట్ చూడాలి. ఫ్రేజ్ కాలమ్ 1లో ఉన్న డిఫరెంట్ ఫ్రేజెస్ ఏ ఐడియాస్ మాట్లాడుతున్నాయి, వాటితో కనెక్ట్ అయ్యే ఫ్రేజెస్ కాలమ్ 2లో ఉన్నాయా లేవా, ఆ కనెక్షన్ కోసం ట్రై చేయాలి. దెన్ థర్డ్ స్టెప్ గ్రామర్ ఫ్లో. గ్రామర్ ఫస్ట్ చూడకూడదు, గుర్తుపెట్టుకోండి. లైక్లీ కాంబినేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ఫ్రేజెస్ని కలిపి చదవాలి. కలిపి చదివినప్పుడు గ్రామర్ ప్రాపర్గా ఉందా లేదా అప్పుడు చెక్ చేయాలి. ఫస్ట్ నుంచే గ్రామర్ మీద కూర్చోవడం అనేది కరెక్ట్ ఐడియా కాదు. గ్రామర్కి కూడా ఉపయోగపడుతుంది, కాదని చెప్పను, బట్ ఓన్లీ గ్రామర్ మీద కూర్చోవడం అనేది రైట్ వే ఆఫ్ సాల్వింగ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, గ్రామటికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే లైక్ మిస్ మ్యాచ్డ్ సబ్జెక్ట్స్ కావచ్చు, వర్బ్స్ కావచ్చు, ఇన్కంప్లీట్ థాట్స్ కావచ్చు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం రిజెక్ట్ చేస్తాం. అలాగే ఇంకొక పాయింట్, మిస్ మ్యాచెస్ని ఎలిమినేట్ చేసేయాలి. క్విక్లీ రిమూవ్ ఆప్షన్స్ దట్ ఆర్ క్లియర్లీ ఇన్కరెక్ట్ ఆర్ మేక్ నో లాజికల్ సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కాలమ్ 3లో మనకి కటింగ్ ఎడ్జ్ డిజైన్ అని రాశారు, కాలమ్ 1లో సన్సెట్ ఉంది, రెండు సింక్ అవుతాయా? కాలమ్ 1లో సన్సెట్ గురించి రాసి కాలమ్ 3లో కటింగ్ ఎడ్జ్ డిజైన్ గురించి రాసినప్పుడు డూ దే సింక్? నో, దే డోంట్ గో టుగెదర్. వెన్ దే డోంట్ గో టుగెదర్ దెన్ ఆ రెండు కాదని మనకి వెంటనే అర్థమైపోతుంది. ఇందాక చెప్పాను మీకు, కాలమ్ 1లో టిఫిన్ల గురించి రాసి కాలమ్ 2లో నేను వచ్చేసి కార్ల గురించి రాస్తే సింక్ అవుతుందా? అవ్వదు. సో ఇది ఆబ్వియస్ మిస్ మ్యాచ్. దానివల్ల ఇమీడియట్గా ఆప్షన్స్ మనకి ఎలిమినేట్ అయిపోతాయి. మన కింద ఆప్షన్స్లో ఆప్షన్స్ ఇమీడియట్గా ఎలిమినేట్ అయిపోతాయి. దెన్ ప్రయారిటైజ్ కాంటెక్చువల్ కొహరెన్స్ ఓవర్ గ్రామటికల్ స్ట్రక్చర్. ఇందాక కూడా చెప్పాను, కాంటెక్చువల్గా కొహరెన్స్ ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సింక్ అవ్వాలి, ఒక సెంటెన్స్కి ఇంకొక సెంటెన్స్కి సింక్ అవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. గ్రామర్ కన్నా దానికి ఇంపార్టెన్స్ మీరు ఎక్కువగా ఇవ్వాలి. ఓకే, గ్రామటికల్గా ఫిక్స్ అయినా సరే అది కాంటెక్చువల్గా కాకపోతే అది తప్పు అయిపోతుంది. సో మొత్తం చదివి ఫిట్ అవుతున్నాయా లేదని చెక్ చేసుకోవాలి. అండ్ దీనికి మీరు యాక్టివ్ రీడింగ్ స్కిల్స్ బిల్డ్ చేసుకుంటే అవుతుంది. అంటే మీరు రోజు ఎడిటోరియల్ ఇంకేమీ చేయకండి. బ్యాంక్ ఆస్పిరెంట్స్ ప్రతిరోజు హిందూ పేపర్ ఎడిటోరియల్ చదవడం అలవాటు చేసుకుంటే మీకు డిఫరెంట్ థీమ్స్, డిఫరెంట్ స్ట్రక్చరింగ్ అంతా కూడా అలవాటు అవుతుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఫెమిలియారిటీ బిల్డ్ అయ్యి మీరు సెంటెన్స్ బిల్డింగ్ టెక్నిక్స్ అన్నీ బిల్డ్ చేస్తారు. సో మన రెగ్యులర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో మనం రోజు మీతో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి టాపిక్ అయినా అథారిటేటివ్గా హ్యాండిల్ చేస్తారు. ఇంగ్లీష్ని కట్ ఆఫ్లు దాటితే చాలరా మహాప్రభో అనుకునే స్థాయి నుంచి ఇంగ్లీష్ని స్కోరింగ్ సెక్షన్గా మార్చి మిమ్మల్ని సక్సెస్ పథం వైపు అడుగు వేసేలాగా నేను చేస్తాను. ఎందుకంటే మెయిన్స్, ఎస్పెషల్లీ పిఓ మెయిన్స్, క్లర్క్ మెయిన్స్, ఈ లెవెల్లో మెయిన్స్లో మీరు రీజనింగ్ హ్యాండిల్ చేయలేరు, క్వాంటు స్ట్రగుల్ అవుతున్నారు. సో అలాంటప్పుడు ఇంగ్లీష్ మనం మెయిన్స్లో కూడా హ్యాండిల్ చేయొచ్చు. రైట్ వేలో ప్రిపేర్ అయితే ఇంగ్లీష్ని మనం మెయిన్స్లో స్కోరింగ్ సెక్షన్గా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను, ఎక్కడైనా ఆల్రెడీ మేము కోచింగ్ జాయిన్ అయిపోయాం, ఆల్రెడీ మాకు ఫ్యాకల్టీ ఉన్నారు, ఆల్రెడీ మాకు టీచర్ ఉన్నారు, ఆల్రెడీ మాకు టెస్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నప్పటికీ జాబ్ రావట్లేదంటే ఎక్కడో లోపం ఉంది అని అర్థం. ఆ లోపాన్ని సరిదిద్దుకునే ఒక సువర్ణ అవకాశం ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. డోంట్ మిస్ దిస్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ ఏం చెప్తుంది, మనకి 3 కాలమ్స్ ఇచ్చారు. 3 కాలమ్స్లోనూ మనకి సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. సో ఈ 3 సెంటెన్సెస్లోంచి 3 కాలమ్స్లోంచి 3 ఫ్రేజెస్ ఇచ్చారు. సో ఈచ్ కాలమ్ నుంచి ఒక్కొక్క ఫ్రేజ్ని సెలెక్ట్ చేసి లాజికల్లీ కొహరెంట్ ఆన్సర్ మనం బిల్డ్ చేయాలి. సో మీకు టెక్నిక్స్ కూడా చెప్తాను, ప్రస్తుతానికి సబ్జెక్ట్ వైజ్ చెప్తాను, ఆ తర్వాత ఆప్షన్స్ నుంచి ఎలా ఎలిమినేట్ చేయాలంటే టెక్నిక్స్ కూడా నేను క్లాస్లో డీల్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి మీరు గమనిస్తే ఫస్ట్ ఫ్రేజ్ ఒకసారి గమనించండి. ద సన్ డిప్డ్ బిలో ది హొరైజన్ అని చెప్పి రాశారు ఇక్కడ. ద సన్ డిప్డ్ బిలో ది హొరైజన్ అన్నారు. ఓకే, సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో తీసుకుంటే ఏతో 2 స్టార్ట్ అయ్యాయి, ఏడిజి, ఏఎఫ్జి. సో ఏడి చూడండి, కాస్టింగ్ ఎ వార్మ్ సన్లైట్, ద సన్ డిప్డ్ బిలో ది హొరైజన్,
కాస్టింగ్ ఏ వార్మ్ సన్లైట్. మీరు ఒకసారి గమనించండి, హొరైజన్కి కింద, అంటే హొరైజన్ అంటే అర్థం ఏంటి? కనుచూపు మేర. మనకి కంటికి కనిపించేది హొరైజన్. మనకి ఎంతవరకు అయితే కంటికి కనిపిస్తుందో అదంతా మన హొరైజన్. కనుచూపు మేర అంటాం చూడండి. డిప్డ్ బిలో ది హొరైజన్ అంటే అర్థం ఏంటి? కనుచూపు మేరలో ఇంకా సన్ లేదు, డిప్ అయిపోయింది. సో సన్ ఎప్పుడైనా సరే కనుచూపు మేరలో లేకుండా డిప్ అయిపోయినప్పుడు అది వార్మ్ సన్లైట్ని కాస్ట్ చేయగలుగుతుందా? చేయలేదు. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు, ఇక్కడ సన్ అని రాశారు, ఇక్కడ సన్లైట్ రాశారు, ఈ రెండు సింక్ అయిపోతాయి అనుకుంటారు. కానీ మీరు అర్థం చేసుకోవాలి సెంటెన్స్ని అర్థం చేసుకుంటేనే ఆన్సర్ చేయగలుగుతారు. సో కాస్టింగ్ ఏ వార్మ్ సన్లైట్ అనేది డిప్డ్ బిలో ది హొరైజన్కి సింక్ అవ్వట్లేదు. సో ఐ కెన్ ఇమీడియట్లీ ఎలిమినేట్ దిస్. రెండు చోట్ల కూడా మీకు సన్ ఉన్నప్పటికీ కూడా అది తప్పు. మీకు అప్పటికీ అర్థం కాలేదనుకోండి, యూ లుక్ ఎట్ జీ, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ. అసలు సన్కి టెక్నాలజీకి కటింగ్ ఎడ్జ్ ఫీచర్స్కి సింక్ ఏమైనా ఉందా? అబ్సల్యూట్గా లేదు. మీరు ఏడీ బట్టి చెప్పలేకపోయినా జీ యాడ్ చేసినప్పుడు ఇమీడియట్గా చెప్పేయచ్చు, ఎందుకంటే సన్కి ఈ కటింగ్ ఎడ్జ్ ఫీచర్స్కి ఏమాత్రం సింక్ లేదు కాబట్టి. సో మనకి ఏడిజీ అనేది డెఫినెట్గా కాదు. నెక్స్ట్ బీతో చూద్దాం. ద ఇన్ఎఫబుల్ ఇంట్రికసీస్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. ఎస్, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎ టెక్నాలజీ. సైన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, దాని గురించి మాట్లాడుతోంది. క్వాంటమ్ మెకానిక్స్ గురించి మాట్లాడుతోంది. ఇప్పుడు క్వాంటమ్ మెకానిక్స్ అనేది సైన్స్ కాబట్టి సైన్స్ రిలేటెడ్ సెంటెన్స్లు ఏమైనా కాలమ్ 2లో ఉన్నాయా? క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఈవెన్ ది మోస్ట్ ఎస్ట్యూట్ ఫిజిసిస్ట్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. ఎస్ట్యూట్ అంటే బాగా తెలివైన వాళ్ళని, ఫిజిసిస్ట్ అంటే ఆ సైంటిస్ట్, ఫిజిక్స్లో సైంటిస్ట్ అన్నట్టుగా తీసుకోవచ్చు. మరి బీఈతో కనెక్ట్ అయిన సెంటెన్స్ ఉందా? ఆప్షన్ ఉందా? ఉంది. మరి బీఈ మనం చూసాము. మరి ఆ నెక్స్ట్ది ఏంటి? ఐ రాశాడు. ఐతో వెరిఫై చేయండి డైరెక్ట్గా. ప్రతిదీ చూసుకుంటూ వెళ్ళకండి, ఆప్షన్స్ కూడా వాడాలి. ప్యారలల్గా మీరు ఆప్షన్స్ వాడాలి. బీతో చూసినప్పుడు మనకు ఒకే ఒక్క ఆప్షన్ ఇచ్చాడు, బిఈఐ. సో డైరెక్ట్గా బిఈఐ మనం చెక్ చేస్తాం. సో బిఈ సింక్ అవుతున్నాయి తెలుస్తుంది. ఐ ఏంటి? పుషింగ్ ద బౌండరీస్ ఆఫ్ కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ అంటే ఏంటి? అర్థం చేసుకోవడం, అర్థం అవ్వడం. పుషింగ్ ద బౌండరీస్ అంటే మనకు అర్థం, ఇంతవరకు మనకి ఇప్పటివరకు ఇదే అర్థమైంది, ఇంకా మనకు అర్థం కానిది ఏదో కూడా దీనివల్ల అర్థమవుతుందని అర్థం. మరి సైంటిస్ట్ యొక్క పని ఏంటమ్మా? ఆల్రెడీ తెలిసింది చెప్పడం కాదు కదా సైంటిస్ట్ యొక్క పని, కొత్త విషయాన్ని కనిపెట్టడమే సైంటిస్ట్ యొక్క పని. సైంటిస్ట్ ఎప్పుడు కొత్త విషయాన్ని కనిపెట్టినా ద బౌండరీస్ ఆఫ్ కాంప్రహెన్షన్ ఏమవుతాయి? ఎక్స్పాండ్ అవుతాయి. ఈ రోజుకి మనకి ఇంతే తెలుసు. సైంటిస్ట్ కొత్త కనిపెట్టేసరికి మన బౌండరీస్ ఎక్స్పాండ్ అయ్యాయి, ఎందుకంటే కొత్త విషయం వచ్చింది. ఆ రకంగా మనం అర్థం చేసుకుంటే ద ఆన్సర్ ఈజ్ బిఈఐ. బిఈఐ. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు హ్యాండిల్ దీస్ క్వశ్చన్స్. అంటే ఈ లెవెల్లో మాకు అర్థమవుతుందా సార్, ఎగ్జామ్లో మేము ఎంత ఆలోచించగలమా అంటే, యూ మస్ట్ డెవలప్ ద ఎబిలిటీ. ఒక రోజులో రాదు, బట్ ప్రతిరోజు ఎడిటోరియల్స్ని హ్యాండిల్ చేసి సాలిడ్ వొకాబులరీ బిల్డ్ చేస్తే ఇంగ్లీష్లో 100% యాక్యురసీ కూడా మనం బిల్డ్ చేయొచ్చు. ఇంగ్లీష్ అంటే ఏదో గోల్మాల్ లాగా వేస్తున్నాము, కొన్ని వస్తున్నాయి కొన్ని పోతున్నాయి, యాక్యురసీ రావట్లేదు, ఇంగ్లీష్లో యాక్యురసీ రాదు కాబట్టి క్వాంటివ్ రీజనింగ్ చేసుకుందామని మీకు అలవాటు చేస్తారు ఇన్స్టిట్యూట్స్లో. కమ్ అవుట్ ఆఫ్ దట్ మైండ్ సెట్. ఇంగ్లీష్ని యాక్యురసీతో డీల్ చేసేలాగా, ఇంగ్లీష్ని ఒక సైన్స్ లాగా డీల్ చేసేలాగా నేను మారుస్తాను. యూ ఫాలో మై క్లాసెస్. ద వే ఐ టీచ్ విల్ బి స్లైట్లీ డిఫరెంట్. ఏదో బట్టి కొట్టించేసి టపీ మరి మీకు ఏదో మ్యాజిక్ చేసి ఆన్సర్ ఒప్పించేలా చూపించడం కాదు, కాన్సెప్చువల్గా చెప్పడం మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. సో ఓపిక మీద వింటే నన్ను వదులుకోరు, గాబరపడితే అంతే ఇంకా. సో ఓపిక మీద వినండి. ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఈజ్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. లైవ్ చూస్తున్న వాళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు, లైవ్ లేట్గా చూస్తున్న వాళ్ళు తర్వాత నాకు రెస్పాండ్ అవ్వండి, అర్థమైందా లేదా. తర్వాత అయినా నేను మీ కామెంట్స్ చదువుతాను. సో ఈవెన్ లేట్గా చూసిన వాళ్ళు కూడా అర్థమైతే అర్థమైందని చెప్పండి, కాకపోతే ఏం అర్థం కాలేదో కూడా చెప్పండి. సో ఐ 100% మేక్ ష్యూర్ ఎవ్రీబడి అండర్స్టాండ్స్ ఇట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు గమనిస్తే మళ్ళీ కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 సేమ్ క్వశ్చన్. ఇది కూడా సేమ్ మోడల్, అదే మోడల్ మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ద ప్రొటాగనిస్ట్ అంటే హీరో అడాన్డ్ ఇన్ అన్ ఎక్లెక్టిక్ ఎన్సెంబుల్. అడాన్డ్ అంటే ఏంటి? బాగా మనకి ముస్తాబవడం అంటారు చూడండి, అలంకరణ. ఓకే, మంచి మంచి బట్టలతో మంచి మంచి దాంతో అలంకరించుకున్నాడు అనే మీనింగ్ వస్తుంది. సో ఏతో మొదలు పెట్టాం కాబట్టి ఏతో ఉన్న ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఏడిజి, ఏఎఫ్జి. సో లెట్స్ చెక్ ఏడిజి. ఏడి చూడండి. నావిగేటెడ్ ద బజ్లింగ్ సిటీ స్ట్రీట్స్. ఓకే, హీరో బాగా
రెడీ అయ్యి ముస్తాబయ్యి అలంకరించుకొని, బజ్లింగ్ అంటే హడావిడిగా ట్రాఫిక్తో ఉన్న సిటీ నుంచి, నావిగేట్ అంటే దాంట్లో ఆ ట్రాఫిక్లోంచి వెళ్తున్నాడు అన్నట్టుంది. సో ఇక్కడ వరకు ప్రాబ్లం లేదు. విత్ అన్ ఎయిర్ ఆఫ్ నాన్ చలెంట్ సోఫిస్టికేషన్. నాన్ చలెంట్ అంటే అర్థం ఏంటి? నాన్ చలెన్స్ అంటే ఒక ఎమోషన్ చూపించకపోవడం. ఇక్కడ పక్కన ఒకడు ఒక మంచి జోక్ వేసాడు, నువ్వేం అసలు రెస్పాండ్ అవ్వాలా, యు రిమైండ్ నాన్ చలెంట్ అంటే ఏమీ జరగనట్టు ఉన్నావు. అలాగే సిటీ స్ట్రీట్స్లో, అంత హడావిడితో ఉన్న సిటీ స్ట్రీట్స్లో వెళ్తూ కూడా ఒక సోఫిస్టికేషన్ అంటే పెద్దగా దానికి కదిలిపోయేటట్టు కాకుండా మంచిగా సోఫిస్టికేటెడ్గా. సోఫిస్టికేషన్ అంటే తెలుసా మీకు? ఈ పదం విన్నారా? విన్న వాళ్ళు ఒకసారి చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోఫిస్టికేషన్? సోఫిస్టికేషన్ అంటే ఏంటమ్మా, ఒక మంచి ఫ్యాషన్, మంచి కల్చర్, ఒక హై లెవెల్ ఆఫ్ ఇది డిస్ప్లే చేస్తూ ఆ హడావిడితో ఉన్న సిటీలో కూడా వెళ్ళారు అని అర్థం. సో ఏడీజీ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఈ మూడు సింక్ అవుతున్నాయి. బట్ ఎందుకైనా మంచిది ఏఎఫ్జీ కూడా చెక్ చేద్దాము. ఓకే, ద ప్రొటాగనిస్ట్, ఈ మూడు సింక్ అవుతున్నాయి. సో దీంట్లో మనకి ప్రాబ్లం ఏమీ లేదు. ఏఎఫ్ కూడా చూద్దాం. ద ప్రొటాగనిస్ట్ అడార్న్డ్ ఇన్ అన్ ఎక్లెక్టిక్ ఎన్సెంబుల్ ఎక్స్పౌండెడ్ అపాన్ ద ఇంట్రికసీస్. ఒకవేళ ఎఫ్ పెట్టామనుకో, ఇంట్రికసీస్ విత్ అన్ ఎయిర్ ఆఫ్ నాన్ చలెంట్ సోఫిస్టికేషన్. ఇది అంతగా సింక్ అవ్వట్లేదు. ఎక్స్పౌండ్ అంటే చెప్పడం. ఎక్స్పౌండ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? టు టాక్ అబౌట్ ఇట్. ఇఫ్ యూ ఎక్స్పౌండ్ అపాన్ సంథింగ్, యూ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే, ప్రొటాగనిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారా? ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు? ఆయన టీచర్ ఏమీ కాదు, ఆయన ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలే. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన? ఓకే, అపాన్ ద ఇంట్రికసీస్ అంటే ఆ మైన్యూట్ థింగ్స్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్పి అక్కడ ఉంది. ఇక్కడ ఏం రాశారు? నావిగేటెడ్ ద బజ్లింగ్ సిటీ స్ట్రీట్స్ అని రాశారు. సో బెటర్ ఫిట్ ఏదంటే ఏడిజీ ఈజ్ ఎ బెటర్ ఫిట్ కంపేర్డ్ టు ఏఎఫ్జీ. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనేది మనకి ఏమొస్తుంది చెప్పడానికి? ఇది ఇంట్రికసీస్ అన్నది దేని ఇంట్రికసీస్? ఇంట్రికసీస్ ఆఫ్ వాట్? ఇంట్రికసీస్ ఆఫ్ వాట్? దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నప్పుడు ఏం చెప్తామమ్మా? దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనే క్వశ్చన్ వస్తుంది కదా. వాట్ డిడ్ హీ ఎక్స్ప్లెయిన్ అపాన్? నథింగ్. వెళ్ళారు అనడానికి ఏముంది? హ్యాపీగా వెళ్ళాడు, సిటీలోంచి చక్కగా నీట్గా వెళ్ళాడు అని చెప్తున్నాం. దాంట్లో ఎందుకు వెళ్ళాడు, ఏం చేయాలనే క్వశ్చన్ లేదు. కానీ ఎక్స్పౌండెడ్ అన్నప్పుడు ఆఫ్ వాట్? దేని గురించి ఎక్స్పౌండ్ చేశాడు, దేని గురించి చెప్పాడు అనే క్వశ్చన్ మనకు వస్తుంది. సో అందుకు ఏఎఫ్జీ కన్నా ఏడీజీ ఈజ్ ఏ బెటర్ ఫిట్. ఏడీజీ ఈజ్ ఏ బెటర్ ఫిట్. మీకు ఒకసారి ఎలిమినేషన్ కోసం రెండోది కూడా చూద్దాం. మీకు ఏడీజీ అర్థమైపోయింది కాబట్టి మిగిలిన ఆప్షన్స్ కూడా ఒకసారి చెప్తాను, చూడండి. వెండర్స్ హాగ్డ్ దేర్ వేర్స్, తర్వాత ఎఫ్ ఇచ్చాడు. ఎక్స్పౌండెడ్ అపాన్ అదేంటది? ఇక్కడ హాగ్డ్ దేర్ వేర్స్ అని చెప్పేసి మళ్ళీ ఎక్స్పౌండెడ్ అపాన్ అని ఎలా అంటాం? అబ్సల్యూట్లీ రాంగ్. సింక్ అవ్వదు. ఇక్కడ ఒక వర్బ్ పెట్టి ఇక్కడ ఒక వర్బ్, రెండు వర్బులు పక్క పక్కన వస్తాయంటే రావు కదా. గ్రామటికల్గా మీరు కొట్టేయచ్చు. నెక్స్ట్ సితో చూడండి. సిఈహెచ్, ది అరోమాటిక్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ బ్లూమింగ్ జాస్మిన్, బాగానే ఉంది. అరోమాటిక్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ బ్లూమింగ్ జాస్మిన్, మల్లెపూల వాసన, బాగానే ఉంది. తర్వాత ఏంటి? ఈ ద సస్పెన్స్ ఇన్ ద రూమ్ హైటెండ్, అదేంటది? వాసన అని చెప్పారు ఇక్కడ, మళ్ళీ ద సస్పెన్స్ అంటున్నారు. గ్రామటికల్ ఫిట్ లేదు. ద అరోమాటిక్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ బ్లూమింగ్ జాస్మిన్ అంటే అర్థం ఏంటి? అరోమాటిక్ అంటే మంచి సువాసనతో కూడిన వికసిస్తున్న మల్లెపూల సువాసన. ద సస్పెన్స్ ఇన్ ద రూమ్ అంటామేంటి? సింక్ అవ్వట్లేదు. అబ్సల్యూట్లీ నాన్ సింక్. సిడి చూడాలంటే ద అరోమాటిక్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ బ్లూమింగ్ జాస్మిన్ నావిగేటెడ్ ద బజ్లింగ్ సిటీ స్ట్రీట్స్, అదేంటిది? మల్లెపూల సువాసన సిటీ స్ట్రీట్స్లోంచి వెళ్తుంది ఏంటి? వెళ్ళదు. సో ఆన్సర్ ఈజ్ ఏడీజీ. అంటే మీకు అర్థం కావడం కోసం నేను మిగిలిన ఆప్షన్స్ కూడా చెప్పాను. హౌ యూ కెన్ ఎలిమినేట్ అదర్ ఆప్షన్స్ అనేది కూడా చెప్తున్నాను. ఓకే, ఈ డిఫికల్ట్ క్వశ్చన్స్ని అథారిటేటివ్గా ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళు జాబ్ కొడతారు. డిఫికల్ట్ క్వశ్చన్స్ హ్యాండిల్ చేయడంలో ఎవరైతే చేతులు ఎత్తేస్తారో వాళ్ళు అక్కడే ఉండిపోతారు. సో చేతులు ఎత్తేసే వాళ్ళ కేటగిరీలో మనం ఉండాలా, జాబ్ కొట్టే వాళ్ళ కేటగిరీలో ఉండాలా చూడాలి. జాబ్ కొట్టే వాళ్ళు కూడా ఎలా అవుతుందంటే చచ్చి చెడి ఇంగ్లీష్లో జస్ట్ కట్ ఆఫ్లు దాటుకొని జాబ్ కొడుతున్నారు. అలా ఉండకూడదు. మీరు జాబ్ కొట్టే వాళ్ళు కూడా ఏదో చచ్చి చెడి కాదు, అథారిటేటివ్గా మంచి స్కోర్లు తెచ్చుకొని జాబ్ కొట్టాలి.
కాన్ఫిడెంట్గా నాకు ఇంగ్లీష్లో తక్కువేమీ రాలేదు, నాకు అన్నింట్లోనూ బాగా వచ్చే మార్కులు అని మీరు గర్వంగా చెప్పుకునేలాగా జాబ్ కొట్టాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఎట్ ఎల్టీఎక్స్ క్లాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. కాలమ్ 1 టైమ్, కాలమ్ 1 3, కాలమ్ 2 3 అండ్ కాలమ్ 3లో 3 యాజ్ యూజువల్ ఇచ్చేసారు క్వశ్చన్స్. సో 3 ఫ్రేజెస్ ఇచ్చేసారు, వాటిలోంచి మనం పిక్ చేసుకోవాలి. వాటిలోంచి మనం పిక్ చేద్దాం. టైమ్ అండ్ ఎల్యూజివ్ కాన్సెప్ట్. ఏ తీసుకుంటే ఏతో ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఏడీజీ, ఏఎఫ్జీ. ఏడి చూడండి, టైమ్ అండ్ ఎల్యూజివ్ కాన్సెప్ట్. సో టైమ్ అనేది ఇక్కడ నౌన్ లేదా సబ్జెక్ట్. డి, ద రెజల్యూట్ క్యాప్టెన్, సింక్ అవ్వట్లేదు. టైము, కెప్టెన్ అసలు ఏ రకంగానూ సింక్ అవ్వట్లేదు, సో కొట్టేయండి. ఏఎఫ్జీ చూడండి, ఎఫ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. విత్ ఇట్స్ ఆర్కేన్ సింబల్స్ అండ్ క్రిప్టిక్ లాంగ్వేజ్. టైంకి లాంగ్వేజ్ ఉంటుందా? సింబల్స్ ఉంటాయా? కొట్టేయండి. టైంకి లాంగ్వేజ్ సింబల్స్ ఉండవు. సో ఆ రెండు ఏతో వచ్చిన 2 ఆప్షన్స్ కొట్టేసాం. నెక్స్ట్ బీతో చెక్ చేయండి. ద వెనరబుల్ ప్రొఫెసర్. వెనరబుల్ అంటే గౌరవం, అందరి చేత గౌరవించబడే అనే పర్సన్ మనం వెనరబుల్ అంటాం. బీతో ఉన్న ఆప్షన్ ఏంటి? బిఎఫ్ఐ. చెక్ చేద్దాం. వెనరబుల్ ప్రొఫెసర్ విత్ ఇట్స్ ఆర్కేన్. విత్ ఇట్స్ అంటాం ఏంటి? ప్రొఫెసర్కి మనం ఇట్స్ అని అనం కదా, ప్రొఫెసర్కి ఇట్స్ అని అనం. సో లెట్స్ క్యాన్సిల్ దిస్. ఇది కూడా తప్పే. సో ఆన్సర్ ఈజ్ బిట్వీన్ సి అండ్ ఈ. సిఈహెచ్ లేదా సిడిఐ. సి చూద్దాం. ఎమిడ్స్ ది ట్యుమల్టస్ స్టామ్. ట్యుమల్టస్ అంటే కొంచెం గందరగోళంగా హడావిడిగా ఉన్న. స్టామ్ అంటే తెలుసు కదా మీకు, స్టామ్ వర్షాలు వచ్చినప్పుడు వస్తాయి కదా, ఉరుములు మెరుపులు. వాటి మధ్యలో ఇట్స్ లుమినస్ బీమ్ కటింగ్ త్రూ వెల్వెటీ డార్క్నెస్. అదేంటిది? ఇట్స్ అన్నారు, ఎమిడ్ అన్నారు ఫస్ట్. ఎమిడ్ అంటే ఏంటి? ఇన్ ద మిడిల్ ఆఫ్ అన్నారు. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఇప్పటివరకు ఇంట్రడ్యూస్ చేయలేదు. సబ్జెక్ట్ ఏంటి? ఆ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ఏంటి ఇంకా చెప్పలేదు. నువ్వు డైరెక్ట్గా ఇట్స్ అంటే దాని యొక్క అంటాం. దేని యొక్క మనకు తెలీదు, సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేయలేదు. ఓకే, ఈ ట్యుమల్టస్ స్టామ్ మధ్యలో అని చెప్పారు అంతే, సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇంట్రడ్యూస్ చేయకుండా దాని యొక్క ఎలా అంటాం? సో గ్రామటికల్గా తప్పు. ఆన్సర్ సిడిఐ. చెక్ చేద్దాం. ఎమిడ్స్ ది ట్యుమల్టస్ స్టామ్ ద రెజల్యూట్ క్యాప్టెన్ స్టీయర్డ్ ద షిప్ త్రూ. చూసారా, అంటే ఇంత వర్షము, ఈ ఉరుములు మెరుపులు మధ్యలో కెప్టెన్, షిప్ యొక్క కెప్టెన్, ఓకే, స్టీయర్డ్ ద షిప్ని నీట్గా ముందుంచి నడిపించాడు. త్రూ ద టర్బులెంట్ వాటర్స్ విత్ అన్వేవరింగ్ డిటర్మినేషన్. ఏ రకంగానూ భయపడకుండా, పట్టుదల వదలకుండా, కంగారు పడకుండా, టర్బులెంట్ అంటే విపరీతంగా ఊగిపోతున్న వాటర్స్లోంచి షిప్ని జాగ్రత్తగా తీసుకొచ్చాడు. ఆన్సర్ ఈజ్ సిడిఐ. మీకు చెప్పడం కోసం స్లోగా చెప్తున్నాను, బట్ ఎగ్జామ్లో ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, ఒక 1 minute లోపే ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు గమనిస్తే look at the next question. Again you have Again you have 3 columns. Okay, so the clandestine meeting unfolded in the dimly lit alley. So clandestine అంటే అర్థం ఏంటి? సీక్రెట్. The meaning of clandestine is secret. సీక్రెట్గా జరుగుతున్న మీటింగ్. అన్ఫోల్డెడ్ అంటే ఒక్కసారి బయటపడింది. ఎక్కడ జరిగింది అది? ఇన్ ద డిమ్లీ లిట్ alley. alley అంటే సందు, alley అంటాం, alley. సో అక్కడ అది లిట్ అంటే ఏంటి? వెలుగున్న. డిమ్లీ అంటే డిమ్ లైటింగ్ ఉన్న దాంట్లో ఈ క్లాండెస్టైన్ సీక్రెట్ మీటింగ్ అనేది జరిగింది అనేది అక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఏతో ఏమున్నాయి? ఏడి. సీమ్డ్ టు నెరేట్ అన్ ఏన్షియంట్. మీటింగ్ అనేది నెరేట్ చేస్తుందా? మనిషి నెరేట్ చేస్తారా? దట్టు ఇక్కడ అన్ఫోల్డెడ్ అనే పదం ఆల్రెడీ ఇచ్చారు.
ద మీటింగ్ అన్ఫోల్డెడ్ ఇన్ ద డిమ్లీ లిట్ ఎల్ఐ అంటే ఆల్రెడీ ఆ మీటింగ్ ఓపెన్ అయిపోయింది, అక్కడ ఒక వర్బ్ వచ్చేసింది. సో ఏడి కాదు. దెన్ ఏఎఫ్ చూడండి, ఎఫ్ తీసుకుంటే కాంకరింగ్ అబ్స్టకల్స్ దట్ టెస్టెడ్ ద లిమిట్స్ ఆఫ్. అబ్స్టకల్స్ ఏంటి? మీటింగ్ అబ్స్టకల్స్ ఏముంటాయి? మీటింగ్కి ఏముంటాయి ఏమో అబ్స్టకల్స్? ఓకే, సో బెటర్ థింగ్ ఈజ్ టు లుక్ ఫర్ బి. బీతో మీరు చెక్ చేస్తే ద ఇంట్రిపిడ్ ఎక్స్ప్లోరర్ నావిగేటెడ్ ట్రెచరస్ టెరైన్. టెరైన్ అంటే దారి, ట్రెచరస్ అంటే కొంచెం డేంజరస్ అన్నట్టు. ఓకే, సో అతను ఆ టెరైన్ అంతా నావిగేట్ అంటే వెళ్ళడం, దాని ద్వారా వెళ్ళడాన్ని మనం నావిగేట్ అని చెప్పేసి అంటాం. ఇంట్రిపిడ్ అంటే మీనింగ్ ఏంటి? మరి ఇవన్నీ చూస్తున్నారా? ఇవి హ్యాండిల్ చేయాలంటే మీకు ఎంత వొకాబులరీ కావాలి? ఇంట్రిపిడ్ అంటే భయం లేకుండా, ధైర్యవంతుడు, అడ్వెంచరస్ అని అర్థం. ఆ డేంజరస్ టెరైన్లోంచి వెళ్తూ వచ్చాడు ఆయన. ఓకే, కాంకరింగ్ ది అబ్స్టకల్స్ దట్ టెస్టెడ్ ద లిమిట్స్ ఆఫ్. ఇక్కడ సెట్ అవుతుంది కదా, ఒక డేంజరస్ దారిలో వెళ్తున్నాడు, దారిలో పడుతున్న అడ్డంకులన్నింటినీ దాటుకుంటూ వెళ్తున్నాడు అనేది ఎంత పర్ఫెక్ట్గా సింక్ అయింది. సో లెట్స్ చెక్ బిఎఫ్ఐ. దట్ టెస్టెడ్ ద లిమిట్స్ ఆఫ్ హ్యూమన్ ఎండ్యూరెన్స్ అండ్ రెసిలియన్స్. అంటే మనిషి ఎంత తట్టుకోగలడు, ఎంత కింద పడ్డా పైకి లేవగలడు అనే దాన్ని టెస్ట్ చేసే అబ్స్టకల్స్ ఉన్నాయి, అక్కడ అన్ని అడ్డంకులు ఉన్నాయి. అలాంటి డిఫికల్ట్ దారి అది, దాంట్లోంచి ఆయన దాటుకుంటూ వచ్చిన అడ్వెంచరస్ ఎక్స్ప్లోరర్ అతను అని చెప్పి రాశారు. ఆన్సర్ బిఎఫ్ఐ. లాస్ట్ క్వశ్చన్. ఇన్ ది ల్యాబొరేటరీ ద సైంటిస్ట్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్. ఏతో మళ్ళీ ఏడిజి ఏఎఫ్జి. ద సైంటిస్ట్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఎకోడ్ త్రూ ద మూన్ లైట్ కోడ్ అట్. అదేంటది? ఎక్స్పెరిమెంట్స్ ఏమో ఎకోడ్ అంట. ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ అవ్వడం ఏంటి? ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ అవ్వడం ఏంటి? ఇక్కడ ఏంటంటే పాయింట్, ఇన్ ద ల్యాబొరేటరీ ద సైంటిస్ట్ కండక్టెడ్, ఆల్రెడీ వర్బ్ వచ్చేసింది ఇక్కడ. ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారు, ఎకోడ్ త్రూ అనడం, రెండు వర్బ్స్ అలా పక్క పక్కన రావు. సో ఏడిజి తప్పు. ఏఎఫ్జి చూడండి, ఎకోడ్ ద సైంటిస్ట్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ దట్ అన్రావెల్డ్ ది మిస్టరీస్ ఆఫ్ ద మైక్రోస్కోపిక్ వరల్డ్. ఇది కరెక్ట్ లాగే ఉంది. దట్ అన్రావెల్డ్ ది మిస్టరీస్ ఆఫ్ ది మైక్రోస్కోపిక్ వరల్డ్, అంతే కదా. ఎక్స్పెరిమెంట్స్ మిస్టరీస్, మైక్రోస్కోపిక్ వరల్డ్ అంటే మనకి కంటికి కనిపించిన చిన్న ప్రపంచంలో ఉన్న మిస్టరీస్ అన్నింటినీ అన్రావెల్ అంటే బయట పెట్టే ఏంటవి? ఆ ఎక్స్పెరిమెంట్స్ బయట పెట్టాయి. సో ఏఎఫ్ అనేది సింక్ అవుతున్నాయి కాంటెక్చువల్గా. జీతో సింక్ అవుతుందంటే చూద్దాం. పుషింగ్ ద బౌండరీస్ ఆఫ్ హ్యూమన్ అండర్స్టాండింగ్. సేమ్ హ్యూమన్ అండర్స్టాండింగ్ బౌండరీస్ని పుష్ చేస్తున్నాయి. ఇందాక మీకు చెప్పాను, సైంటిస్ట్ పని ఏంటి? ఇది మనకి తెలిసిన ప్రపంచం. తెలిసిన ప్రపంచాన్ని చెప్పేవాడు సైంటిస్ట్ కాదు, తెలియని దాన్ని చెప్పేవాడే కదా సైంటిస్ట్. సో హ్యూమన్ అండర్స్టాండింగ్ యొక్క బౌండరీస్ ఏమయ్యాయి? పుష్ అయ్యాయి. సో సైంటిస్ట్ కనిపెట్టిన కొత్త విషయాలతో మన అండర్స్టాండింగ్ ఏమైంది? ఎక్స్పాండ్ అయింది. సో పర్ఫెక్ట్ సింక్. ఆన్సర్ ఈస్ ఏఎఫ్ అండ్ జి. దిస్ ఈజ్ ది ఆన్సర్. సో ఈ రకంగా ప్రతిదాన్ని కాంటెక్చువల్గాను అలాగే గ్రామటికల్గాను చూసి మీరు ఆన్సర్ చేయాలి తప్పితే బ్లైండ్గా పెట్టేసుకుంటూ వెళ్ళిపోకూడదు, గుడ్డిగా ఆన్సర్ చేయకూడదు. ఐ హోప్ ఐ హ్యావ్ మేడ్ సమ్ సెన్స్. టేక్ కేర్. మీకు ఏమనిపించింది అనేది మీకు అర్థమైందా లేదనేది ఎక్స్ప్లెనేషన్లో రాయండి, కామెంట్స్లో మెన్షన్ చేయండి. టేక్ కేర్. సో మరొకసారి చెప్తున్నానమ్మా, ఇంగ్లీష్ వల్ల ఎవరైతే జాబ్ మిస్ అవుతున్నారో వాళ్ళ కోసమే లాంచ్ చేస్తున్న కోర్సు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. నేను ఎందుకు మెయిన్స్ లెవెల్ డీల్ చేస్తానంటే, ప్రిలిమ్స్ ఎవరైనా చేస్తారు, మెయిన్స్ లెవెల్వి టఫ్ క్వశ్చన్స్ నేను హ్యాండిల్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా చెప్తానని. అందుకోసం మెయిన్స్లో వచ్చిన ఎస్బీఐ పిఓ మెయిన్స్ అన్నిటికంటే టఫ్, దాంట్లో ఉన్న క్వశ్చన్స్ తీసుకొని మీకు చేస్తున్నాను. ఈ లెవెల్లో మనం ప్రిపేర్ అయితే మీకు రాబోతున్న యూబీఐ ఎగ్జామ్ కావచ్చు, ఐబీపీఎస్ పిఓ మెయిన్స్ కావచ్చు, ఏదన్నా మీరు క్రాక్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద ప్రామిస్. ఓకే, టేక్ కేర్, బాయ్.